టీసీఎస్లో మత మార్పిళ్ళకి లవ్ జిహాద్కి ప్రధాన సూత్రధారి అయినటువంటి నిథాఖాను 25 రోజులుగా పోలీసుల నుంచి తప్పించుకొని చివరికి ఎంఐఎం కార్పొరేటర్ మతిన్ పటేల్ గాడి ఇంట్లో దొరికింది. పట్టుకొని మొత్తానికి ఉతుకుతున్నారు ఇప్పుడు ఆవిడ్ని. దాన్ని ఉతుకుతుంటే దీనికి అసలైనటువంటి వాడెవడు? ఎంఐఎం కార్పొరేటర్ దీనికి ఎందుకు ఆశ్రయం ఇచ్చాడు? దీని గురించి ఇప్పుడు మంత్రి సంజయ్ ఆరోపిస్తున్న విధంగా వీళ్ళకి వాళ్ళకి సంబంధాలు ఉన్నాయని మొదటి నుంచి ఆరోపించడం, నిథాఖాన్ ఆ విధంగానే దొరకడంతో ఇప్పుడు ఈ మతిన్ పటేల్ గారి ఇంటిని వారి కార్యాలయాన్ని ఈ రెండింటిని కూడా కూల్చేయడానికి ఇప్పుడు మహారాష్ట్ర సీఎం అయితే ఆదేశాలు ఇచ్చాడు. దీనికి ఆ ఇల్లులు అక్రమంగా నిర్మించారని ఒక కాల్ చూపిస్తారు. అంటే దీనికి ఆశ్రయం ఇచ్చాడని మాత్రమే కూల్చేస్తే రేపు కోర్టులు ఒప్పుకోవు కదా. కాబట్టి ఇవి అక్రమంగా నిర్మించాడని చిన్నది, నిజంగానే అక్రమంగా నిర్మిస్తారు వాళ్ళు, చిన్న కాజు దొరికితే కూల్చేస్తారు. అందుకని నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఇవి అక్రమంగా నిర్మించినవి కదా, అక్రమంగా నిర్మించినవి కాదు సక్రమంగా నిర్మించినవి అని నిరూపించుకోవాలి అని. దానికి కూడా ఎక్కువ సమయం ఇవ్వలేదు. 48 గంటల్లోగా నువ్వు నిరూపించుకోవాలని చెప్పడంతో వాళ్ళు 48 గంటల్లో ఆల్రెడీ 24 గంటలు అయిపోయాయి కాబట్టి మరో 24 గంటల్లో కనుక తేల్చుకోకపోతే బుల్డోజర్ వెళ్ళి కూల్చేస్తాయి. వాడి ఇంటిని కూల్చేస్తాయి, కార్యాలయాన్ని కూల్చేస్తాయి. అసలు కారణం ఏంటి? నిథాఖాన్కి వాడు ఆశ్రయం ఇచ్చాడు కాబట్టి. దీనికి ఎంఐఎం నేత ఇంకొకడు ఇంతియాజ్ జలీల్ వాడు ఒత్తిడి తీసుకొచ్చాడంట. నీవు అక్కడ దాయు, నీ కార్యాలయంలో దాయు, నీ ఇంటిలో దాయు నిథాఖాన్ని అని. అంటే ఎంఐఎంకి వీళ్ళందరికీ ఈ యొక్క లవ్ జిహాద్లో స్పష్టమైనటువంటి సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇదేదో లోపాయికారికంగా కాదు, స్పష్టంగానే ఉన్నాయని తెలుస్తోంది. మరి దీని గురించి ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడుతుందా? మాట్లాడదు. పోనీ సిపిఎం మాట్లాడుతుందా? మాట్లాడదు. పోనీ ఇతర ఏ రాజకీయ పార్టీలు అయితే ఉన్నాయో మాట్లాడతాయా? మాట్లాడవు. లవ్ జిహాద్ గురించి మాట్లాడవు, జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడరు. హిందువుల గురించి మాత్రం మాట్లాడతారు. హిందువులు తిట్టడానికి. దౌర్భాగ్యం ఏంటంటే ఈ చెత్త వెధవులు కూడా హిందువులు అయ్యి ఉంటారు కొంతమంది రాజకీయ నాయకులు, కానీ వాళ్ళు మాత్రం హిందువులనే తిడతారు. పేరుకే హిందువులు వాళ్ళలో అదంతా రకరకాల సిద్ధాంతాలు ఉంటాయి. అంతా కూడా యాంటీ నేషనలిజం నడుస్తుంది వీళ్ళ మైండ్లో. ఇలాంటి వెధవులు మనల్ని పరిపాలిస్తూ ఉంటారు. ఒకవేళ మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. అసలు ఈ టీసీఎస్దే బయటకు రాదు. వచ్చినా తూతు మంత్రంగా దాని మీద కేసు నడిపించేస్తారో ఆగిపోద్ది. సో ఇంత దారుణాలు జరగవు. వీడింటిని ఇప్పుడు కూల్చేయరు. ఇప్పుడు వీడింటినే మాత్రమే కాదు, దీని అంతటికీ సంబంధం ఉన్నటువంటి అందరి ఇల్లులు కూల్చేయడానికి ఇప్పుడు ప్లాన్ చేస్తుంది. అయితే ముఖ్యంగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ నిథాఖాన్ ఫ్రెండ్స్, వాళ్ళు అపార్ట్మెంట్లో కొంతమంది ఉన్నారు. అపార్ట్మెంట్ని కూల్చడం కుదరదు కదా. ఇప్పుడు ఆ ఇల్లుల్ని ఎలా జ్ఞప్తు చేయాలా అని ఏదో ఒక లుసుకు కోసం చూస్తున్నారు అధికారులు అందరూ కలిసి.